పుష్ప 2 సినిమాలో పుట్టింది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కేక పెట్టిస్తోంది. పొలిటికల్ పార్టీల మధ్య కాకరేపుతోంది. రప్ప రప్ప అంటూ రచ్చ రచ్చ చేస్తోంది. పొలిటికల్ ఫ్లేవర్ విత్ వైలెన్స్ టచ్ ఉన్న రప్ప రప్ప డైలాగ్ రాజకీయంగా రీసౌండ్ చేస్తోంది. ఆంధ్ర నుంచి తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడంతోనే గులాబీ దండు కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వారికి తెరలేపింది. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లో కిర్రాక్ మిక్చర్ హీట్ లేపుతోంది. బీఆర్ఎస్ క్యాడర్ రప్ప రప్పకి టింగ్ టింగ్ అంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. పుష్ప అంటే ఫ్లేవర్ కాదు, పొలిటికల్ ఫ్లేవర్ ఉన్న డైలాగ్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రప్ప రప్ప పేలుతున్న పొలిటికల్ పంచ్ డైలాగ్ ఇది. సినిమా టు తెలంగాణ పాలిటిక్స్ వయా ఆంధ్ర రాజకీయం. రప్ప రప్ప పొలిటికల్ డాన్సింగ్ తో రాజకీయ పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాలను బ్రేక్ లేకుండా షేక్ చేస్తోంది. ఒక్క డైలాగ్, ఒకే ఒక్క డైలాగ్ ఫ్లెక్సీలకు ఎక్కడమే కాదు, బీఆర్ఎస్ క్యాడర్ కు ఫుల్ గా ఎక్కేస్తోంది. నయా నయా రప్ప రప్ప తెలంగాణ పొలిటికల్ పిక్చర్ రాజుకుంటోంది. రాజకీయాల్లో ఎప్పుడు రొడ్డకొట్టుడు రొటీన్ డైలాగులు కొడితే నడవదు. అది కార్యకర్తలకు అంత కిక్ ఇవ్వదు. పైగా ఇప్పుడు ఇది సోషల్ మీడియా కాలం. పదే పదే చర్చకు రావాలన్నా, జనాల్లో వైరల్ కావాలన్నా కొత్త ట్రెండ్ ని ఫాలో అవ్వాల్సిందే. అదే ఏపీ రాజకీయాల్లో దుమారం రేపి తెలంగాణలో అడుగుపెట్టింది. ఈ ట్రెండ్ ను తెలంగాణ రాజకీయ పార్టీలు కూడా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఏపీని రప్పాడిస్తున్న ఈ రప్ప రప్ప పాలిటిక్స్ తెలంగాణలో కూడా ఎంటర్ అయ్యాయి. 2028లో రప్ప రప్ప 3.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ మహాధర్నాలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు హాట్ టాపిక్ గా మారాయి. పటాన్చెరులో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు పాల్గొన్న రైతు మహాధర్నాలో రప్ప రప్ప ప్లకార్డులు కేక పుట్టించాయి. పలువురు పార్టీ కార్యకర్తలు రప్ప రప్ప అంటూ ప్రదర్శించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అవి తెలంగాణ రాజకీయాన్ని రగిలిస్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ నాన్ స్టాప్ రప్ప రప్పతో తెలంగాణ పాలిటిక్స్ లో పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. ఏపీలో ఈ వివాదం సాగుతుండగానే అదే ఇన్స్పిరేషన్ తో తెలంగాణలో కూడా రప్ప రప్ప రాజకీయం రాజుకుంది. అయితే హరీష్ రావు ధర్నాలో ప్రదర్శించిన ఫ్లెక్సీల్లో నరుకుడు, కొరుకుడు లాంటి పదాలు లేకుండా 3.0 లోడింగ్ అంటూ కార్యకర్తలు సరిపెట్టారు. ఇక బీఆర్ఎస్ కేడర్ రప్ప రప్ప ఫ్లెక్సీలకు కాంగ్రెస్ కూడా రప్ప రప్ప అంటూ రాజకీయ కౌంటర్ ఇస్తోంది. బీఆర్ఎస్ రప్ప రప్ప అంటే మేము టింగ్ టింగ్ అంటూ కౌంటర్ ఇస్తామంటున్నారు మంత్రి పొంగులేటి. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసిన రుణమాఫీ 17,000 కోట్లు. మన ప్రభుత్వం 10 నెలల్లో చేసిన రుణమాఫీ 21,000 కోట్లు. నాకు తెలిసి ఇప్పటికే మీ ఫోన్లలో రైతు భరోసా 12,000 ఎకరానికి ఇచ్చే దాంట్లో టింగ్ 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 అనుకుంటా మీ ఖాతాల్లో ఇప్పటికే జమ అవుతుంది. రైతుల ఖాతాల్లో టింగ్ టింగ్ అంటూ డబ్బులు పడుతున్నాయన్నారు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అటు రప్ప రప్ప, ఇటు టింగ్ టింగ్ డైలాగులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.